హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. డైమండ్ డెవలప్మెంట్ మాస్టర్ మైండ్ ట్రైనింగ్ చాలా సూపర్గా జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అండి కెప్టెన్గా. మరి సార్ అమేజింగ్ పర్సన్తో నాకు ఫోటో ఆపర్చునిటీ వచ్చింది. అలాగే హర్బల్ లైఫ్ బుక్స్ అండి. సో ప్రతి ఒక్కరికి బుక్ ఇవ్వటం అనేది జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ దీపారాధనతో ఈవెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, హర్బల్ లైఫ్లోని ఎంత పని చేస్తే అంత రికగ్నిషన్ అనేది ఉంటుందండి. నేనైతే క్యాప్టెన్గా సెలెక్ట్ అయ్యాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి రౌండ్ టేబుల్ వేస్తారు, ఎఫ్రెష్ సర్వీస్ చేస్తారు, షేక్ సర్వీస్ చేస్తారు, భోజనం దగ్గర తీసుకొస్తారు. ఎందుకంటే ఒక మినిమం నేను ఒక 10 మందికైనా ప్రతి నెల హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఆ రికగ్నిషన్లో నేనున్నాను. సో మేమందరం ఒరిస్సా నుంచి భాస్కర్ గారని మంచి స్పీకర్ అండి, మాకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయనకి కూడా మంచి ఇన్కమ్, అంటే మినిమం 5 lakh వచ్చే వాళ్ళే స్పీకర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లా ఉంటామండి మేమందరం. ఇక్కడ ఏంటంటే ఒక ఫంక్షన్లోని నేనైతే ట్రైనింగ్ అంతా బుక్ నింపేశాను. అంత అమేజింగ్గా జరిగిందండి ట్రైనింగు. ఆ ట్రైనింగ్కి వస్తేనే కదా దాని వర్త్ ఏంటో మీకు తెలుస్తుంది, హెర్బల్ లైఫ్ పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఫంక్షన్ అనుకోండి, విఐపి అనుకొని రౌండ్ టేబుల్స్ వేయటం గట్ట జరుగుతూ ఉంటుంది. సో హెర్బల్ లైఫ్లోని ఎక్కువ మందికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి కంపెనీ వాల్యూమ్ చూస్తుందండి. ఆ వాల్యూమ్ని బట్టే ఆ రికగ్నిషన్ అనేది జరగడం జరుగుతుందన్నమాట. అలాగే నిన్న ట్రైనింగ్లో గ్రూప్ డిస్కషన్, మేమందరం ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని అసలు ఏ ఊరి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చామని ఒకరికొకరు తెలియదు. చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారండి వైజాగ్ ట్రైనింగ్కి. వాళ్ళందరితో మేము హ్యాపీగా మాట్లాడాము. మా డిస్కషను, మా ప్రతి విషయం గురించి చూడండి. మా అందరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ 10 కేజీలు, 20 కేజీలు, 15 కేజీలు హెల్త్ ఇష్యూస్ నుంచి అందరూ రిలీజ్ అయ్యి చాలా సంతోషంతో హ్యాపీగా అనేక మందికి హెల్ప్ చేస్తున్న కోచెస్ మాట వీళ్ళందరూ. చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తామాట. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఎవరిలోని కోపం ఉండదు, నేనింత నువ్వంతా అన్నిటిగా ఉండదు. అందరం ఒక హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ అంటే అలా ఉంటామండి మేమందరం. చూడండి చక్కగా పువ్వులతో డెకరేషన్ చేస్తారన్నమాట. ఎప్పుడు వీళ్ళ రిజిస్ట్రేషన్. అలాగే వచ్చిన వాళ్ళ అందరికీ ఎంత వెయిట్ ఉన్నారు, ఐడియల్ వెయిట్లో ప్రతి ఒక్కరు ఉండాలని ఆ కాన్సెప్ట్ తోటి మేము రాగానే వెయిట్ చెక్ చేస్తామన్నమాట. చూడండి ఎంత చక్కగా, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ చాలామంది తీసుకుంటారు, వాళ్ళు కోచెస్సే. కానీ వర్క్ రెస్పాన్సిబిలిటీలు మట్టుగా అందరం ఏ పని చేయాలన్నా ముందు ఉంటామన్నమాట. షేక్ సర్వీస్ చేయాలన్నా, హెల్త్ చెకప్ చేయాలన్నా, రిజిస్ట్రేషన్ కౌంటర్లో అన్నీ మేమే చూసుకుంటాం కోచెస్గా. ఓకేనండి. మేము ఇది అదే అని కాదు, ఏదైనా ఒక కోచెస్ కంటే ఈవెంట్ అనేది మనది. అందుకు ఆ అట్మాస్ఫియర్ అనేది అక్కడ ప్రతి ఒక్కరు చాలా రెస్పాన్సిబిలిటీగా ప్రతిదీ చేస్తూ ఉంటామన్నమాట. చూడండి నేను ఎఫ్రెష్ తాగుతున్నాను, ఎందుకంటే నేను క్యాప్టెన్గా సెలెక్ట్ అయ్యాను కాబట్టి టేబుల్ దగ్గరికి ఎఫ్రెష్ సర్వీస్ చేస్తూ ఉంటారు. చూసారా, మీరు బయట వర్క్ చేశారనుకోండి, మనకు రికగ్నిషన్ ఎక్కడ దొరుకుతుందండి? మన హెర్బల్ లైఫ్ ట్రైనింగ్లో దొరుకుతుంది. అందుకే జనాల్లోకి వెళ్ళి మనం పని చేస్తూ ఉండాలి. వాళ్ళ జీవితాలు మనం మార్చామనుకోండి, మన జీవితం దేవుడు మారుస్తూ ఉంటాడు. ఒకరికి ఆరోగ్యం గురించి చెప్పడం అంటే ఆషామాషా కాదండి. ఆరోగ్యం గురించి చెప్పాలి, వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయో చెప్పాలి, అసలు హెర్బల్ లైఫ్ అంటే ఏంటో కూడా వాళ్ళకి చెప్పాలి. ఇవి ఇంకా వైజాగ్లో జరిగింది చిన్న చిన్న ట్రైనింగ్స్. చిన్నని నేను అన్న, ఇది చాలా పెద్ద ట్రైనింగ్. ఇంకా మీరు అవుట్ ఆఫ్ కంట్రీలోని పెద్ద పెద్ద ఊరుల్లోని ఆ ట్రైనింగ్స్కి వెళ్తే చాలా అమేజింగ్గా ఉంటుందండి. అవి మేము చేసి వచ్చాం. సింగపూర్, బ్యాంకాక్, మలేషియా ట్రైనింగ్స్ అన్నీ నేను వెళ్ళొచ్చాను కాబట్టి ఆ వర్త్ ఏంటో నాకు తెలుసు. ఫుడ్ సర్వీస్ చూడండి మధ్యాహ్నం. ఇగో మా లెజెండ్ సార్ వచ్చారు. ఈయన చిన్న ఏజ్ నుంచి 20 సంవత్సరాల్లోనే హెర్బల్ లైఫ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈయన ఇన్కము లక్షల్లో కాదండి, కోట్లలో ఉంటుంది. నెల అంటే 6 monthsకి ఒక కారు కూడా మారుస్తూ ఉంటారు. సో ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయిని చూసి మేము అప్పుడు జాయిన్ అవ్వడం అనేది జరిగింది 2010 అండి. ఓకే. సో అలాంటి సార్ ఈరోజు కొత్తగా మాకు లైవ్ వెల్నెస్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత ఆయన స్టార్టింగ్ మ్యారేజ్లో ఆయన కొంచెం బిజీ అయ్యారు.
అందుకు రావడం లేట్ అయింది. మేడం డాక్టర్ అండి. చాలామంది డాక్టర్స్ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. మేడము వాడి ఆవిడ రిజల్ట్ తీసుకొని అనేక మందికి హెల్ప్ చేస్తున్నారు. అందుకు మేడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. డాక్టర్స్ని నేను గౌరవిస్తానండి, ఏమన్నా కానీ చెప్పే పద్ధతిలో చెప్తే ఇష్టం. ఈవిడ ఫిష్ అమ్ముతారు, ఎంత యాక్టివ్గా ఉంటారో. సో అండ్ సో మా రిలేషన్ ఓకేనండి. సో ఈవిడ మా పిన్ని గారండి. ఈవెంట్కి వచ్చి అమేజింగ్ మాట. సో చూడండి షేక్ సర్వీస్ ఎంత బాగా చేస్తున్నారో, వాళ్ళకి ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తాయో. ఎందుకంటే ఒకరికి మంచి భోజనం పెట్టడం ద్వారాగా మనకు ఆరోగ్యం వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ చాలామంది మనకి డైమండ్ డెవలప్మెంట్ అని ఒక బుక్ ఇచ్చారండి. వెయిట్ తగ్గిన తర్వాత ప్రతి ఒక్కరికి బుక్ ఫ్రీ అండి. వెయిట్ లాస్ అది కూడా చెకప్ ఫ్రీ అండి. ఓకే, ఇది ఒక అంటే రౌండ్ టేబుల్ తోటి గ్రూప్ డిస్కషన్. అంటే ఒక్కొక్కరు ఏ ఊరు నుంచి వచ్చారో మాకు తెలియదు, కానీ వాళ్ళు ఎలాగా అక్కడ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యారని ప్రతి ఒక్కరు మేము గ్రూప్ డిస్కషన్ అనేది చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీ అండి. కొత్త కొత్త స్నేహితులు, కొత్త కొత్త ఫ్రెండ్స్ మనకు కలిసారనుకోండి, ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఇంకెందుకండి ఆలస్యం? మరి ఇవన్నీ ఎందుకు వింటున్నారు? రోజు వింటున్నారు చూడటం కాదు, కానీ మీరు కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి ముందుకు రండి. ఆరోగ్యం కావాలా? రండి. మీకు డబ్బులు కావాలా? రండి. మంచి లైఫ్ స్టైల్ కావాలా? రండి. మీరు వెనక స్టెప్ వేయకండి. మీ డీటెయిల్స్ అన్నీ నా వాట్సాప్కి సెండ్ చేయండి. మీరు ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీకు మేము ట్రైనింగ్ సపోర్ట్ 100% ఇవ్వగలము. అలాగే యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని, స్టేటస్లోని ప్రతి ఒక్కరూ నా వీడియో చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు మాట్లాడడానికి మీరు భయపడకండి. మీరు చక్కగా నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అసలు వాట్ ఈ బిజినెస్ ఏంటని మీరు అడగండి. అడిగితే మీకు అన్నీ తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈవెంట్కి మీరు అందరూ నాతో పాటు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఉంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసి వస్తున్నారు. చూడండి, నేను చక్కగా రికగ్నిషన్ కూడా తీసుకున్నాను మా సార్తో. ఫోటో ఆపర్చునిటీ ఆయన పక్కన ఉండడం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అన్నమాట. మంచి వాళ్ళ దగ్గర ఉంటే మంచి బుద్ధులు వస్తాయి. వాళ్ళు ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తే వాళ్ళ దగ్గర ఉన్నామనుకోండి, వాళ్ళ తెలివితేటలు మనకు వస్తాయి. ఓకేనండి. హెర్బల్ లైఫ్లో ఫోటో ఆపర్చునిటీ అంటే అంతే. ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం, మనకి ఏమొస్తుంది చెప్పండి? ఏదో తీసుకున్నామని హ్యాపీ ఫీల్ అవుతాం. అదే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర తీసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. చూడండి, ఆయన పెళ్ళి అయితే ప్రతి నెల ఆయన పెళ్ళిలాగే జరుగుతూ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఇన్కమ్ ఎక్కువ. ఆయన ఎంతసేపు చెప్పినా మాకు వినాలనిపిస్తూనే ఉంటుంది. అంతే కదండి. ఆయన తెలివితేటలు మాకు నేర్పిస్తూ ఉంటారు. సో నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. ఆయన పక్కన ఫోటో ఆపర్చునిటీ. భాస్కర్ గారు ఆయన మంచి లీడరు, మేడము మంచి లీడర్. మేము గ్రూప్ డిస్కషన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. డీటెయిల్స్ పంపండి.